నీ లైఫ్ లో నిన్ను కింద తొక్కేసేది ఎవరంటే చుట్టాలే. నీ ఆనందంకి ఆనందపడరు, నీ బాధకి ఆనందపడతారు. ఒక వ్యక్తి ఒక అమ్మాయిని లవ్ చేసి చీట్ చేసి పోయాడు. సో అప్పుడు ఏం జరుగుతుంది అంటే ఆ అమ్మాయికి తెలియకుండా అమ్మాయి ఇన్నోసెన్స్ కానీ తన అవసరం గురించి, భౌతిక అవసరం గురించి, దేని గురించి అమ్మాయిని చీట్ చేశాడు, ఫ్లడ్ చేశాడు, చీటింగ్ చేశాడు. సో ఆటోమేటిక్ గా అమ్మాయి ఆ పెయిన్ ని క్యారీ చేస్తుంది. అప్పుడు ఏం జరుగుతుంది అంటే నేచర్ లో ఖచ్చితంగా ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ ఆపోజిట్ అండ్ ఈక్వల్ రియాక్షన్ న్యూటన్ లా. సో అది రిటర్న్ బ్యాక్ వస్తుంది. మళ్ళీ ఎలా వస్తుంది అంటే అమ్మాయినే వచ్చి సఫర్ చేయాలని లేదు, ఇంకో అమ్మాయి అయినా రావచ్చు, లేదా నెక్స్ట్ లైఫ్ లో ఇంకో అమ్మాయి కూడా రావచ్చు. ఒకవేళ ఈ అమ్మాయి మళ్ళీ నెక్స్ట్ లైఫ్ లో కూడా జన్మ తీసుకుని కూడా రావచ్చు. ఆ అమ్మాయి చీట్ చేయబడ్డది. తన లోపల సెల్ఫ్ రియలైజేషన్ జరిగినప్పుడు అమ్మాయి అనుకుంటే పోనీలే నేను కూడా ఎప్పుడో అబ్బాయినో చేసి ఉండొచ్చు, లేదో మనకు ఆత్మజ్ఞానం లేదు అజ్ఞానంతో చేశాడని ఆ అమ్మాయి ఆ గ్రేట్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ వచ్చినప్పుడు ఆ అమ్మాయి ఆ కర్మ నుంచి క్విట్ అయిపోతుంది. ఈ వ్యక్తి మాత్రం కర్మలనే ఉంటాడు. ఈ వ్యక్తికి అప్పుడు నేచర్ ఏం చేస్తుంది అంటే సేమ్ పాఠాన్ని నేర్పించడానికి ఇంకో వ్యక్తిని తీసుకు